గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏపీలో ఇక్కడ హోరాహోరీ పోటీ అంటే వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ కూటమి మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ప్రజల్లో టీడీపీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, అట్లానే వైఎస్ఆర్సీపీకి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, టోటల్గా ఏపీలో ఎవరు అధికారాన్ని చేపట్టే ఛాన్సెస్ ఉన్నాయి? మీరు హోరాహోరీ అన్నారు కదా, హోరాహోరీ ఎవరి మధ్య ఉందంటే వైసీపీ అనుకూల ఛానళ్ళు, టీడీపీ అనుకూల ఛానళ్ళు. వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానల్స్, టీడీపీ అనుకూల టీడీపీ యూట్యూబ్ ఛానల్స్, అలాగే ఎనలిస్టుల్లో కూడా. అంటే కొంతమంది ఇప్పుడు నాలాంటి ఉండను, నేను డెఫినెట్గా జగన్మోహన్ అంటే కాంటెంట్ ఉమ్మేస్తాను. నేను మొదటి నుంచి, నేను డే బిగినింగ్ నుంచి అతను వైఖరి బాగోలేదని నేను వ్యతిరేకిస్తున్నాను. దాని వాళ్ళు ఏమన్నా కులం పూసుకున్న పార్టీ ఏమన్నా పూసుకునేవాడు, నేను చెప్పాలని చెప్తాను. అలాగే అతనికి అనుకూలంగా ఉన్నవాళ్ళు అతనికి ఉంటారు, డెఫినెట్గా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు మునిగిపోతున్నా కానీ అబ్బాయి ఇంకా పైకి ఊపిరాడుతుందని చెప్తూ ఉంటారు. వాస్తవ పరిస్థితులు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కూటమికి మధ్య హోరాహోరీగా లేదు పోటీ, చూడటానికి అలా కనిపిస్తుంది అంతే. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత వాళ్ళకున్న హోప్స్ ఏంటంటే, వాళ్ళే చెప్పారు డైరెక్ట్గా, ఓన్లీ హోప్ ఏంటంటే ఆ బటన్, అంతే, వేరే హోప్స్ ఏమి లేవు. ఆ బటన్ నొక్కిన కార్యక్రమం తప్ప వాళ్ళకి వేరే కారణాలు చెప్తున్నారు. వాళ్ళు ఏమి చెప్పట్లేదు కూడా, వాళ్ళు చెప్పట్లేదు, జనాలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాను, ఇదిగో చూడండి అని చెప్పడానికి ఏమి లేదు కదా. పోలవరం అలాగే ఉంది, అమరావతి, పోలవరం, రైల్వే జోను, విభజన హామీలన్నీ అలాగే తెచ్చినాయి. కడప స్టీల్ ప్లాంట్ గురించి 2 సార్లు ఈయనే 2 సార్లు మళ్ళీ శంకుస్థాపన చేశాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్ని ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది అన్నట్టు చేసేస్తున్నాడు. ఒక్క పెట్టుబడి తీసుకురాలా, చూస్తున్నాం కదా. అంటే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చేసి యువత ఈ పెట్టుబడులు రాక, ఉద్యోగ అవకాశాలు లేక, డిఎస్సి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవన్నీ చేయటానికి అని ఆయన ప్రకటించి హామీ ఇచ్చాడు కాబట్టి అది చేయకపోవటం వల్ల యువత దూరం అవుతారు ఇప్పుడున్న గవర్నమెంట్కి. వాళ్ళలో నిరాశ ఉంది, అసంతృప్తి ఉంది. ఇక రైతులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ, రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ, అన్నమే గేటు కొట్టుకుపోతే దాన్ని పట్టించుకోకపోవడం కానీ, వరదలు వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు వాళ్ళు తగిన విధంగా స్పందించకుండా, ఇన్పుట్ సబ్సిడీ లేకుండా, పంట నష్టానికి భర్తీ చేయకుండా, వాళ్ళు పండిన పంటకి సరైన ధరలకు గిట్టుబాటు ధరలు రాకపోతే వీళ్ళు పట్టించుకోకుండా, అలాగే వరి పండించే రైతులు ఎక్కువ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో, కోస్తా జిల్లాల్లో. అక్కడ వరి పండించడం ఒక కష్టం వాళ్ళకి. వరదల దెబ్బ తాటుకుని వరి పండించి బయటకు వస్తే దాన్ని కొనేటప్పుడు ఇబ్బంది. ఏదో రకంగా అమ్ముకున్నాడు అనుకోండి, డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది. అలా 3 అంచెలు మడతెట్టేశారు. ఆ రైతులు అసంతృప్తిలాగా ఉంది. విత్తనాలు ఇదివరకు టీడీపీ హయాంలో ఆ విత్తనాలు కావాలంటే వాళ్ళే ఇంటి పట్టుకొచ్చి ఇచ్చేవారు మీకు సబ్సిడీ మీద. ఇలాంటివన్నీ ఎత్తిపడేసండి. ఇక చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండాలి? రాష్ట్రంలో అన్ని వర్గాలు బాగుండి ఉంటేనే వాళ్ళకి వ్యాపారాలు బాగుంటాయి. చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా. ఇసుక వల్ల నిర్మాణ రంగం దెబ్బతింది. నిర్మాణ రంగం దెబ్బతింటే నిర్మాణ రంగం మీద ఆధారపడిన కార్పెంటర్లు, తాపీ మేస్త్రులు, దినసరి కూలీలు, ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్, ఇలాగ అనేక అనుబంధ ఉంటాయి వ్యవస్థలు. వాళ్ళందరూ దెబ్బతినిపోయారు. మద్యం వల్ల ఆ రేట్లు, తాగుబోతులందరికీ అతను ప్రధాన శత్రువు అయిపోయాడు. రేట్లు పెంచితే పెంచాడు, బ్రాండ్లు దొరకదు, నాసి రకం అమ్ముతున్నారు, పైగా ఆరోగ్యం పాడవు. ఇలాగా ఒక్కో వర్గం దూరం అవుతూ వచ్చింది పరిపాలనకు సంబంధించి. జనరల్గా కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, ఏ పార్టీకి లేనివాడు సరే ఇది బాగా చేసాడురా అని చెప్తారు. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు, ఇది ఏం చెప్పాడు, ఏం చెప్పొచ్చాడు, రాజధాని విషయం, 3 రాజధానులు ఇలాంటి మొదలస్టప్ ఆలోచన చేసాడు, కొన్ని అదన్నా సరిగ్గా చేసాడా లేదా, నేను వైజాగ్ వస్తున్నాను, అదిగో పండగ. ఇప్పుడు సతీ లీలావతి అని సినిమా వచ్చింది. కమల్ హాసన్, కోవై సరళ వీళ్ళందరూ ఉంటారు అందులో కమల్ హాసన్ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడని వదిలేసిపోతాడు వాళ్ళ ఆయన.
పోతే ఈ కమలాసన్ చెప్తుంది, అన్నయ్య కొంచెం ఆడు చెప్పి తీసురా అంటే వెళ్తాడు, నువ్వు రారా అంటే వస్తాడు, ఆ సెటిల్మెంట్కి వెళ్ళి ఆ సమాచారం చెప్పడానికి వస్తాడు. అన్నయ్య చెప్పంటే దీపావళికి వస్తాడన్నావు రాలేదు అంటారు. నువ్వు దీపావళికి వస్తాడని చెప్పావు రాలేదు, దీపావళి వెళ్ళిపోయింది అంటది. దీపావళికి రాకపోతే సంక్రాంతికి వస్తాడు అంటాడు. అలాగా ఈయన ఉగాది, దసరా, సంక్రాంతి ఇలాగా తిప్పుకుంటూ వచ్చాడు 4 ఏళ్ళు 3 ఏళ్ళు. అది చేయలేకపోయాడు. పైగా ఇతను ఉన్నదాన్ని పాడు చేశాడు అమరావతిని. ఇలాగ అతను అన్ని వర్గాలకి ఇలా మెల్లమెల్లగా అతను తెలియకుండా దూరం అయ్యాడు. ఇక్కడ బటన్ నొక్కాడు. నొక్కిని అన్నీ సరిగ్గా పడినాయి అంటే పడలేదని మొన్న క్లియర్గా ఎవిడెన్స్ వచ్చింది. ఇతను ఎప్పుడు నొక్కినా అప్పుడు పడలేదు, తర్వాత ఎప్పుడో పడినాయి అనేటువంటి దానికి రుజువు ఏంటంటే మొన్న ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ నాడు వరకు పడకుండా, అప్పుడు ఎప్పుడో నొక్కినాయి ఎలక్షన్ నాడు వరకు పడకుండా ఎలక్షన్ కమిషన్ ఆపిందని లబోదీపోమన్నారు. అంటే ఇతను ఎప్పుడు నొక్కితే అప్పుడు పడతలేదు అనమాట. నేరుగా వెళ్ళిపోతాయని కూడా నేరుగా వెళ్ళకుండా బటన్ మాత్రం నొక్కిపోడు, తర్వాత ఎప్పుడో పడి అట్లకి ఇష్టం వచ్చినప్పుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఒక రకమైన అడ్మినిస్ట్రేషన్ లోపం, చేతగాని దద్దమ్మ నిర్ణయాలు, పరిపాలన, ఇవన్నీ ఒక ఎత్తు అయితే దాడులు, దుర్మార్గాలు, అరాచకం, నిరంకుశం, నిరంతరత్వం, ఇది కొన్ని వర్గాలు నువ్వు ఎంత హాయిగా ఉన్నా, నీ బతుకు నువ్వు బతుకుతున్నా, నీకు ఎవరితోటి సంబంధం లేకపోయినా నువ్వు స్వేచ్ఛ అనేటువంటితోటి నీకు అంతర్గతంగా నీ మనసులో నీకు ఆ భావన ఉండాలి, స్వేచ్ఛ అనేటువంటి భావన. నువ్వు స్వేచ్ఛను కోల్పోయావు అనుకుంటే నువ్వు ఎంత బాగున్నాగా నువ్వు కురిపికిరి అవుతూ ఉంటావు. ఇప్పుడు సాధారణంగా నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటావు, నీ డబ్బులు నీకు వస్తాయి, నీ బతుకు నువ్వు బతుకుతూ ఉంటావు. అయినా ఎక్కడో ఒక రకమైన ఉక్కపోత గురవుతూ ఉంటుంది ఆ స్వేచ్ఛ. అలాంటి పరిస్థితి కల్పించాడు ఈయన. నీ ఏదైనా నీకు ఇబ్బంది వస్తే మాట్లాడడానికి లేదు, నీకు ఏదైనా పక్కోడితో తగ్గిపోతే, లేకపోతే నిన్ను ఎవడన్నా అకారణంగా వేధిస్తే మీ కుటుంబాన్ని నువ్వు మాట్లాడడానికి ఉండదు. ఇదేటని అన్యాయమని అడిగితే నీ మీద కేసు పెడతారు. ఇదొక రకం. ఇందులో మళ్ళీ ఆస్తులు దొబ్బేయటాలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు, మనుషులను చంపేసి ఇంటికి డెలివరీ చేయటాలు, ఏ వర్గాలైతే అతనికి సపోర్ట్గా ఉన్నాయో వాళ్ళ మీద, ఒక డాక్టర్ని, ఇవన్నీ ఒకదానికొకటి అతను కూడా శ్రద్ధగానే జాగ్రత్తగానే అతను గొయ్యే, అందరూ మంచి ఉన్నత స్థానానికి వెళ్తే పెద్ద భవంతి కట్టుకుంటారు. ఇతను పాతాళాన్ని కట్టుకున్నాడు, మెట్లు అందంగా నీట్గా ఎక్కడా కూడా జారి పడకుండా ఒక్కో మెట్టు పాతాళాన్ని కట్టుకున్నాడు అంచెలంచెలుగా. ఇలాగ ఈయన ఇన్ని మైనస్లు ఉన్నాయి. ఆయన ఆధారపడింది ఒకటి సంక్షేమం, నేను బటన్ నొక్కాను కాబట్టి అని చెప్పాడు, అదొక్కటే ఆధారపడ్డాడు. నెక్స్ట్ దానికన్నా ఒక స్టెప్ ఇది వాలంటీర్లు. వీళ్ళు ఈ 2 సెక్షన్ల మీద ఆయన ధీమాగా ఉన్నాడు. ఇప్పుడు ఈ 2 సెక్షన్ల మీద దెబ్బ ఎక్కడ పడిందని చెప్తున్నానండి. అమ్మ ఒడి, లేకపోతే వాళ్ళకి వసతి దీవెన, లేకపోతే రైతు దీవెన, ఇలాంటివన్నీ చెప్తున్నాడు కదా. ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రేపు వచ్చి వాళ్ళు కూడా ఇస్తానన్నారు. గతంలో కూడా ఇచ్చారు, రూపాయి ఎక్కువ తక్కువ ఉండొచ్చు. పెన్షన్ల విషయంలో టీడీపీ 4,000 ఇస్తాన్నారు, ఈయన 3,000 ఇచ్చాడు. 3,500 4,000 3,500 చేస్తాన్నాడు. ఈయన 2,000 నుంచి 3,000 5 ఏళ్ళలో చేశాడు. నీకు మలబద్ధకం ఉన్నవాడికి సుఖప్రసవం అవ్వదు, ముక్కుతో మూలిగితే వెళ్తాడు. అలాగా 2,000 నుంచి 3,000 చేయడానికి అతను 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు గారికి 200 నుంచి 1000 నుంచి 2,000 టకామని చేసి పడేసాడు. ఇప్పుడు అదే నమ్మకం ఆ వృద్ధుల్లో ఎలాగుంటుందంటే 3,000 నుంచి 4,000 ఇస్తానన్నాడు ఈయన. ఆ 4,000 పైగా ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాడు. ఏప్రిల్, మే, జూన్ 3,000, జూలై 4,000 కలిపి 7,000 జూలై 1వ తారీఖున ఇస్తున్నారు. అదే కనపడుతుంది వాళ్ళందరికీ. నువ్వు ఎన్నాళ్ళు ఇచ్చినాయి అన్నీ ఇప్పుడు ఈయన ఇవ్వగానే వెనకాల ఇచ్చినాయి, అంతకుముందు ఇచ్చినాయి తుడిచేసినట్టే వీళ్ళు ఇచ్చినప్పుడు వెనకాల ఈయన ఇచ్చినవి కూడా పోతాయి కదా. అక్కడ పప్పులో గాలేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం అతను కూడా 4,000 చేస్తానని చెప్పాలా. అది తన గ్యారంటీగా పడతాయి అనుకున్న ఓట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ పెద్ద దెబ్బ పడింది. ఇంకోటి ఏంటంటే వాలంటీర్లు 2.5 లక్షల దాకా ఉన్నవాళ్ళు, మీరు నా కోసం రాజీనామా చేసి పని చేయండి అంటే 60,000 మంది చేశారు. మిగతా వాళ్ళు వాళ్ళకి ఆయన 10,000 ఇస్తానంటున్నాడు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, వీడి దగ్గర ఉంటే ఇదే ఇస్తాడు, లేదంటే కొడతారు కూడా రా బాబు, ఎందుకు వచ్చింది, ఉన్నది ఉన్నట్టు చేసుకోవచ్చు, వీడు ఉన్నప్పుడు ఇలాంటి అరాజకాలు అవి చేసుకుంటా 10,000 తీసుకోవచ్చు అనుకుంటారు కదా. అలాగా ఆయనకి ప్రధానంగా 2 ఆటల మీద ఆధారపడ్డాడు ఆయన. ఆ 2 ఆటలకి వాళ్ళు గండి కొట్టేశారు. మహిళల విషయంలో మహిళలు ఎగబడి వచ్చారు, ఓట్లు జగన్కే వేస్తారంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి వేద్దాం అనుకున్న వాళ్ళు
ఎవరో ఏమి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా వాళ్ళకి వేస్తారు. ఎందుకంటే కొన్ని వర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక 20% ఉన్న వర్గాల్లో కులం కానీ మతం కానీ చూసి 33% వరకు, అంటే 20% ఒక రకం, ఇంకో 13% వరకు, 33% వరకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కొట్టి చంపేసినా వాళ్ళకి వేస్తారు. దానికి కారణాలు ఏంటంటే టీడీపీ మీద వ్యతిరేకత మీద కానీ, చంద్రబాబు గారు అంటే అయిష్టం కానీ, భావజాలం కానీ, రకరకాల కారణాలతో 33% ఆయనకి కన్సాలిడేట్గా ఉంటుంది. అదే ఉంది ఇప్పుడు. వాళ్ళు వేస్తారు, వాళ్ళు టీడీపీకి వేయరు. డబ్బులు పంపకం, జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా డబ్బులు పంచుతాడు అనుకున్నారు, ఎక్కువ పంచుతాడు అనుకున్నారు. 5,000 అన్నా ఇస్తాడని లెక్కారు, 3,000 ఇచ్చారు. టీడీపీ వాళ్ళు వీళ్ళు ముట్టోళ్ళు వీళ్ళు ఏమి ఇస్తారులే అనుకున్నారు, వాళ్ళు కూడా బాగానే ఇచ్చారు. 1,000, 1,500, 2,000 వాళ్ళు ఇచ్చారు. అంటే డబ్బుల విషయంలో వాళ్ళకి ఏం డోకలేదు, బాగానే ఇచ్చేసారు. వాళ్ళు మంచి డబ్బులు ఉన్న చూసుకుని ఇచ్చుకున్నారు టికెట్లు జాగ్రత్తగానే. ఇలాగా కూటమి దగ్గరికి వచ్చేటోడికి ఇంకోటి ఆశయం పెట్టుకున్నారంట వాళ్ళు. బీజేపీ కలిసింది కదా వీళ్ళకి దరిద్రం పట్టుకుంటుంది అనుకున్నారు వాళ్ళు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం. జనసేన టీడీపీ కూటమి అయితే ఓకే, అందరూ వాళ్ళకి భయం వేసింది. కానీ బీజేపీ కలిసింది కూడా నష్టపోతారేమో. కానీ బీజేపీని కూడా యాక్సెప్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందంటే బీజేపీ వాళ్ళతో కలిసినా సరే జనం పట్టించుకోలేదు. నాలుగుతో మాట్లాడతాడు. నేను ఖచ్చితంగా చెప్తాను, బీజేపీని పెట్టుకుంటే దరిద్రం అని. కానీ ప్రజలు అలా అనుకోలేదు, బీజేపీని కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇలాగ అనేక అంశాల్లో టీడీపీ కలిసి వచ్చింది, అతను స్వయంకృతం. దానికి తోడు టీడీపీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ళు కరోనా వచ్చినా, అంతకుముందు అమరావతి విషయంలో కానీ, ఇవి ప్రజా బాధుడు కానీ, ఇదేం కర్మ కార్యక్రమం కానీ, లేకపోతే ఆయన్ని వేధించిన తీరు కానీ, లేకపోతే ఆయన్ని అసెంబ్లీలో అవమానించిన తీరు కానీ, ఇలాగ అనేక అంశాలు చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్టుతోటి ఆయన మీద ఒక సానుకూల వాతావరణం వచ్చింది. లోకేష్ గారి పాదయాత్రతోటి కొన్ని దూరమైన వర్గాలని, యూత్ని దగ్గర చేర్చుకున్నాడు. ఇతను సమర్థుడు రా, ఇతను కత్తిలా ఉన్నాడు కుర్రోడు అన్న భావన కలిగింది. ఫ్యూచర్ లీడర్ అనేటువంటి ఫీలింగ్ రప్పించగలిగాడు. ఎన్నాటికి మంచి ఫ్లేవరు, మంచి పెరుగన్నంలో పోపేస్తారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆయన తిరగలేదు కదా యూత్లో, డెఫినెట్గానే. ఇన్నాళ్ళు పవన్ అన్నకు ప్రయాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటేస్తాం అనే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్యాంగ్ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ట్రోలింగ్ కానీ, తిట్లు కానీ, దుర్భాషలు కానీ, ఆయన అవమానించిన తీరు కానీ, వేధించిన తీరు కానీ, ఆయన సినిమాల విషయంలో కానీ, వ్యక్తిగత జీవితం విషయంలో కానీ, వాళ్ళు మాట్లాడిన, వాళ్ళు చేసిన శాస్త్రాలన్నీ కూడా వాళ్ళందరిలో వీటి సంగతి చూడాలనేటువంటి పట్టుదల, కసి పెరిగింది. ఇలాగా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతం ఇదంతా. వీళ్ళకి వరంగా మారింది. దీనికి తోడు బీజేపీకి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓట్లు ఉంటాయి. ఎప్పుడైతే బీజేపీ టీడీపీ జతగట్టిందో వాళ్ళు పూర్తిగా ఇటువైపు వేయకపోయినా జగన్కి అయితే వేయరు. టీడీపీకి బీజేపీ ఓటు బ్యాంకులో ఓ 70% పడతాయి, మిగతా 30% రోధిస్తారు దెయ్యాలాగా వాళ్ళు. టీడీపీ అంటే వాళ్ళు వేయరు, వాళ్ళు ఓటింగ్కి రారు. వాళ్ళే ఆ 20%, ఓటింగ్కి రాని 20% వాళ్ళు ఉంటారు. ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారికి విషయంలో మహిళల నుంచి కానీ, వ్యవసాయదారుల నుంచి కానీ, చిరు వ్యాపారుల నుంచి కానీ, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కానీ, ఎలైట్ పీపుల్ కానీ, విద్యార్థులు కానీ, వీళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయారు అతనికి. అది ఆయన స్వయంకృతం. ఎన్నాటికి తోడు ఇంకో పక్కనే బ్రహ్మరాక్షసులే పట్టుకుంది వాళ్ళ చెల్లెలు ఇద్దరు, సునీతారెడ్డి గారు న్యాయ పోరాటం. ఇంకా మన నాన్న చంపే దుర్మార్గం ఇలాంటి వాడు ఓటేస్తారా మీరు అని అడుగుతుంది. వాళ్ళ చెల్లెలు అయితే నాకు ఇంత అన్యాయం చేయడు, నాకు ఓటేయండి బాబు, లేకపోతే ఓటిచ్చండి బాబు అని చెప్తుంది. వాళ్ళ అమ్మగారు కూడా షర్మిలకి ఓటేయమని చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డికి అలాగ అడుగుతాం, ఏ మొక్క పెట్టుకెళ్ళి అడుగుతాం అని వాళ్ళ అమ్మ కూడా అన్నది. ఇన్ని రకాలు చెప్పిన తర్వాత కూడా ఎవడన్నా జగన్ ఓటేస్తాడండి? ఒకవేళ లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఎవడన్నా మళ్ళా జగనే వస్తాడో, అతను ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి, ఎలాగ వస్తారా, ఎదవన్నారా, ఎదవా అని అడగండి మీరు. ఎందుకంటే తప్పులేదు, ఒక లాజిక్ ఉండాలి కదా మాట్లాడడానికి. ప్రజలను మభ్యపెట్టడం ఎందుకు? రేపు అలా ఇంక రిజల్ట్ వచ్చేది లోపల కూడా మభ్యపెట్టడం ఎందుకు? ఎలక్షన్ వరకు చెప్పు. ఎందుకంటే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం నువ్వు ఇలా చెప్పడం వల్ల పాజిటివ్ సైన్ వచ్చి ఓట్లు వేస్తారు. ఇప్పుడు ఇలాంటి మాటలు మళ్ళీ ఆడవుతాడు, 175 వచ్చేస్తే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే పందాలే కాసుకుని నష్టపోతారు కదా. అవునా కదా? ఇలా నష్టం చేయకూడదు కదా.
ఇన్ని అంశాల ఆధారంగా కూటమికి పైగా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గత ఎన్నికల్లో సింగిల్గా టీడీపీ సింగిల్గా పోటీ చేసి జగన్కి వీళ్ళ మధ్య వ్యత్యాసం 30 లక్షలు. 143 నియోజకవర్గాల్లో కేవలం 2% డిఫరెన్స్ ఇద్దరి మధ్య. ఇవాళ జగన్ మోహన్ రెడ్డిని విడిచిపెట్టి 15% పక్కపోయి ఉంటారు ఆయన దెబ్బకే. ఏమండి అటువంటిది టీడీపీ జతలో ఇప్పుడు జనసేన కలిసింది, బీజేపీ కలిసింది. బీజేపీ కలవటం వల్ల బెనిఫిట్ ఏంటి? వాళ్ళ వల్ల ఓట్లు వచ్చినా రాకపోయినా అరాచకం అయితే అరికట్టబడింది. 3-4 చోట్ల జరిగింది, రాష్ట్రం అంతా చేసిన దొంగ ఓట్లు వేసుకోలేకపోయాడు. నీ ఒక్క చోట కూడా నా ఓటు వేరే వాడు ఎవడ వేసాడన్న మాట వినపడిందా మీకు ఎక్కడన్నా? అంటే ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకున్నారన్నమాట వెళ్ళి జాతకంగా. ఇవన్నీ ఆలోచిస్తే ఆయన 10-15 సీట్లు దాటి వస్తే చాలా గొప్ప. నేనైతే 9 సీట్లు వేస్తున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.